మంచి బ్లాక్ బస్టర్ పడింది చాలా రోజుల తర్వాత. థియేటర్ కూడా కలకలాడుతుంది. చాలా బాగుంది. ఎలా అనిపించింది నాగార్జున గారు ధనుష్ గారు ఈ కాంబినేషన్ అంతా? నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా. మంచి బ్లాక్ బస్టర్ ఉంది అసలు. డిఎస్పీ విజయం అదిరిపోయింది. శేఖర్ కమలా గారిని నేను చాలా తక్కువ అంచనేసా. సో నన్నే ఒంగోబెట్టాడు. నిజంగా అదిరిపోయింది సినిమా. అసలైన పాన్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కమలా అని చెప్పుకోవచ్చా? అనుకోవచ్చండి. సాంగ్స్ ఓకే. నాగార్జున గారి పెర్ఫార్మెన్స్, ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. మంచి కంబ్యాక్ ఇది. నాగార్జున గారికి, శేఖర్ కమలా గారికి, మన ధనుష్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది. సో ఏమండి ఉంది. ఆ అమ్మాయి కూడా మంచి రోల్ ఇచ్చారు రష్మికకి. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ కథ. సో డబ్బు గురించి బాగా చూపించాడు. లేదు, రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు, ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. సో ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ ఉంది. ఇప్పుడు రష్మిక ఉంది కాబట్టి ఇది కూడా 1000 కోట్లు దాటింది. అంటే ఆ ఉన్న 3 సినిమాలు లాస్ట్ లో 1000 కోట్లు దాటి. నేను 1000-2000 చెప్పాను కానీ 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది తెలుగు ఇండస్ట్రీకి. సో దీంతో ఇద్దరు యాక్టింగ్లో నెంబర్ 1 హీరోసే. యాక్టింగ్ పరంగా ఎవరికి పేరు పెట్టను కానీ ఆయనదే ఎక్కువ ఉంటుంది. సో ఒక మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్తారు? ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ పప్పన్నం కోసం వచ్చా. నాకు నాగార్జున గారు, ధనుష్ గారు మటన్ బిర్యానీ పెట్టారు. శేఖర్ కమల గారి మొత్తం కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అంటే సినిమా కూడా ఏంటంటే ఒక యూనిక్ పాయింట్ తీసుకొని ప్రజెంట్ ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న రిలవెంట్గా ఒక యూనిక్ పాయింట్ తీసుకొని కొత్తగా చెప్పాడు. ఒక బిలియనీర్ కానీ, ఒక బిలియనీరు, ఒక మిడిల్ క్లాస్ అండ్ పూర్, వీళ్ళ మధ్య జరిగే సంఘర్షణలు అద్భుతంగా చూపించాడు, తెరకెక్కించాడు. అంటే మనకి ఏమి అన్నీ కావాలనుకున్న ఒక బిలియనీర్కి, ఏమి వద్దనుకున్న ఒక బెచ్చగాడికి వీళ్ళ మధ్య ఉండే సీన్స్ బాగా పండించాడు శేఖర్ కమల. బాగా తను ఏం చెప్పాలనుకున్నాడో స్టోరీ టెల్లింగ్ని అత్యద్భుతంగా చూపించాడు. అంటే ల్యాగ్ బకెట్ ఎక్స్ట్రా సీన్స్ ఏం లేకుండా కరెక్ట్గా ఉన్నదన్నట్టుగానే తను చెప్పాలనుకుని చెప్పాడు. శేఖర్ కమల డైరెక్షన్ మాత్రం టెరఫిక్ ఇందులో. అంటే ఇంకోటి నాగార్జున యాక్టింగ్ కానీ, ధనుష్ యాక్టింగ్ కానీ సూపర్. ఇప్పుడు ధనుష్ ఒక బిచ్చగాడుగా క్యారెక్టర్గా చేశాడు. అంటే సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే బిచ్చగాడు నుంచి వేరే కారణాలతో మార్చినా సరే ఆ బిచ్చగాడు హావభావాలు ఎక్సలెంట్గా పండించాడు అనిపించింది. నాగార్జున కూడా ఒక సొసైటీకి మంచి చేయాలా, చెడు చేయాలా అనే కన్ఫ్యూషన్తో కూడుకున్న పాత్ర క్లియర్ కట్గా తన ఫేస్ కట్లో, నాగార్జున ఫేస్ కట్లో మంచి చేయాలా, చెడు చేయాలన్న యాక్టింగ్ ఉన్నది చూసారా, అది సూపర్గా అనిపించింది. ఓవరాల్గా ప్రతి ఒక్క ఎమోషన్ కూడా సినిమాలో క్యారీ అయింది. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల్లో ఒక మంచి సినిమా చూశాను అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. శేఖర్ కమల గారు డైరెక్షన్ మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది మూవీలో. మనకు ఎక్కడ కూడా బోర్ లేదు సినిమాలో. చాలా బాగా అనిపించింది. సో చాలా రోజుల తర్వాత మంచి సినిమా అనిపించింది. ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలు రావాలంటే సో ఎంకరేజ్ చేయండి. చాలా బాగా అనిపించింది. శేఖర్ కమల గారు డైరెక్షన్ బాగుంది. సినిమాకి బాగా ప్లస్ అయింది ఏంటంటే ఇంకొకటి డిఎస్పీ బీజిఎం అండి. డిఎస్పీ బీజిఎం చాలా ప్లస్ అయింది. తర్వాత మెగాస్టార్ ఓల్డ్ అయిపోతారు కానీ మన డిఎస్పీ అన్న మ్యూజిక్ ఎప్పుడు ఎవర్ గ్రేన్ అండ్ యంగ్ ఎవర్. సెల్యూట్ టు డిఎస్పీ అన్న ఫర్ దిస్ ఫ్యాబులస్ మెలోడియస్. బాలయ్య బాబు కూడా ఇంప్రెస్ అయిపోతాడు. రష్మి గారు అయితే ఇంకా ఇంప్రెస్ అనే కొత్తవాడు ఇంకా ఎత్తుకుంటారు. థ్యాంక్ యూ, సెల్యూట్ టు డిఎస్పీ అన్న. పిపిపి డుమ్ డమ్. మనం ఎప్పుడు అందరితో ఉన్నా కూడా సింగిల్ గా ఉన్నట్టే వేటూరు సుందరమూర్తి గారి లాగా, అక్కినేని నాగార్జున గారు మనం ఎదుగుతూ ఉంటాం. మనకి ఎవరితో సంబంధం లేదు కానీ అందరితో బంధం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పీ అన్న ఫర్ యువర్ ఫ్యాంటాబులస్ మ్యూజిక్. ఎవరు బాగా చేయలేదని చెప్పకుండా అందరు బాగా చేసిరు. ఉన్న టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసిరు. టైంని కాస్టింగ్ అసలు బిచ్చగాడి క్యారెక్టర్లో ధనుష్ అనిపించలేడు. అంత న్యాచురల్గా నటించిండు. బాగుంది సినిమా. 2-3 సెకండ్లు అంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేం కానీ బట్ ఓవరాల్గా అయితే సినిమా మంచిగా ఉంది. మంచి సినిమా అని చెప్పొచ్చు. హైలైట్ సీన్స్ అంటే లాస్ట్లో ట్విస్ట్ జరిగింది, అది బాగుంది సినిమా. ఇది క్యాపిటలిజం. రష్మిక అంటే ఏమంటున్నారు, రష్మిక తక్కువ చూపించారంటే అక్కడ నీడెడ్ అంతవరకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టారు. బట్ ఓవరాల్గా అయితే సినిమా బాగుందండి, చూడండి డెఫినెట్లీ. పుకారులు నమ్మకండి, ల్యాగ్ ఉంది అది ఉందని, అవన్నీ పుకార్లు. సినిమా లవర్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. కలెక్షన్ అంతవరకు వెళ్ళదు, 300 crores అయితే మినిమం వెళ్తుంది.